మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానించుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చుని. చాలు, ఈ అధ్యాయం అంతా మనం ఇప్పటి వరకు వాక్య పఠనం ద్వారా మనం ధ్యానించాలి. అయితే ఈ అధ్యాయంలోని అధ్యాయం అంతా కాకుండా కొన్ని వీలైనంత కొన్ని సంగతులు ఈస్టర్ గురించి తెలుసుకొని ముగించేసుకుందాం. ముందుగా ఈస్టర్ అంటే ఏంటమ్మా? ఈస్టర్ అంటే ఏ రోజు, ఏం పండుగ? క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన రోజు అని చేసుకుంటాం. గుడ్ ఫ్రైడే అంటే క్రీస్తు యేసు వారి సిలువ వేసిన రోజు. ఈస్టర్ అంటే ఆయన పునరుద్ధానుడైనటువంటి రోజు. మనం చేసుకున్నటువంటి ప్రధానమైనటువంటి పండుగలు 3. ఒకటి క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్. అయితే ఈస్టర్ అనగానే యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానానికి సంబంధించినటువంటి రోజు. అంటే పునరుద్ధానం అంటే మరణించి తిరిగి లేచినటువంటి రోజు. ప్రపంచంలో మరణించి తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. అన్ని సమాధులు మూయబడినవే. అందరూ మరణించిన వారు తప్ప తిరిగి లేచిన వారు ఎవరు లేరు కనుక అది మనకు పండుగగా మారిపోయింది. ఆయన మరణం లాగా ఉండిపోలేదు. ఆయన మరణము కాస్త మరణాన్ని మృంగివేసి ఏమైపోయాడు? పునరుద్ధానుడుగా తిరిగి లేచాడు. కాబట్టి చదవనటువంటి అధ్యాయంలో కొన్ని సంగతులు మనం ధ్యానిద్దాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత. విశ్రాంతి దినం ఏ రోజు? ఎవరికి శనివారం? అది ఇజ్రాయేలులకు విశ్రాంతి దినం అంటే ఏ రోజు? మొదటి రోజు ఏది? ఇజ్రాయేలులకు మొదటి రోజు ఏది? ధర్మశాస్త్ర ప్రకారము అది ఆదివారం మొదటి రోజు. శనివారం అనేది చివరి రోజు, సబ్బాత్. అంటే ఆ రోజు కూడా ఏ పని కూడా చేయకూడదు. యేసుక్రీస్తు వారు సిలువ వేసింది ఏ రోజు? శుక్రవారం సిలువ వేశారు. శుక్రవారం సిలువ వేసిన తర్వాత ఏ రోజు ఆయనను సమాధిలో ఉంచారు? ఏ రోజు ఉంచారు చెప్పండి? శుక్రవారం సాయంత్రం. చూడండి, ముందు అధ్యాయంలో మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం. మరునాడు అనగా సిద్ధపరుచు దినమునకు, మీకు బాగా అర్థం, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 42వ వచనం. ఆ దినము సిద్ధపరుచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. విశ్రాంతి దినమునకు ఏ రోజు? ఈ సంఘటన అంతా ఎక్కడ జరుగుతుందంటే క్రీస్తు యేసు వారు సిలువలో మరణమైపోయాడు. మరణమైన తర్వాత ఇంకా ఆ యొక్క బాడీని అరిమతె యేసేపైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రహస్య శిష్యుడు వచ్చి తన దేహాన్ని తనకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ దేహాన్ని తీసుకున్నటకు అధికారాన్ని పొందినవాడై ఆ దేహాన్ని దించిన తర్వాత ఆ దినము సిద్ధపరుచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. అంటే విశ్రాంతి రోజుకు ముందు రోజు ఏది? శుక్రవారం వచ్చింది. శుక్రవారం వచ్చినప్పుడు సాయంత్రం 6 గంటలు కావస్తుంది. సాయంత్రము 6 గంటలు కావస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారిని వీళ్ళేమో సమాధి చేయాలని ఉన్నారు. కానీ ఇజ్రాయేలులకు రోజు విశ్రాంతి దినం ఎప్పుడు ఒక రోజు ఎప్పుడు ప్రారంభమవుతుందని మనం తెలుసుకున్నాం. ఎప్పుడు నుంచి? ఎన్ని గంటలకు? సాయంత్రం 6 గంటలకు రోజు ప్రారంభమవుతుందని చెప్పాను. ఎన్ని గంటలకు? మనకెప్పుడు ప్రారంభమవుతుంది ఒక రోజు? బర్త్డేలకు మన వాళ్ళు ఎప్పుడు కేకులు కట్ చేస్తారు? చర్చి దగ్గరికి తీసుకొచ్చి బాంబులు వెలుస్తుంటారు బర్త్డేలు. ఎన్ని గంటలకు?
12 గంటలకి. అంటే 12 గంటలకు మనకు రోజు ప్రారంభం అవుతుంది. ఇజ్రాయేలులకు మాత్రం రోజు ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే సాయంత్రము 6 గంటలకు ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటలకి. కాబట్టి క్రీస్తు యేసు వారు సిలువ వేయబడిన శుక్రవారం అయితే ఆ రోజంతా సిలువలో ఉండి సాయంత్రం అయింది. ఆ శవాన్ని అంటే యేసుక్రీస్తు వారి దేహాన్ని సిలువ పై నుండి దింపిన తర్వాత వీళ్ళు సమాధి చేయాలి. సుగంధ ద్రవ్యాలన్నీ పూసి సమాధి చేయడం అంటే సింపుల్గా చేసేరు వాళ్ళు. పూర్తిగా దేహం అంతటికి సెంటు, మీరు పాత నిబంధన బాగా చదివితే అర్థమవుతుంది. దేహం అంతటికి సెంటు బాగా కొట్టి రకరకాలైనటువంటి మరి పర్ఫ్యూమ్స్ సెంట్లన్నీ తీసుకుని వచ్చి కొట్టి దాన్ని ప్రత్యేకంగా చుట్టి మళ్ళీ భద్రపరిచి పెడతారు, సమాధి చేస్తారు. మరి సమాధి చేయాలంటే సాయంత్రం 6 కావస్తుంది. సాయంత్రం 6 కావస్తుందంటే విశ్రాంతి దినము వచ్చేస్తుంది, శనివారం వచ్చేస్తుంది. మరి శనివారం రోజు ఏమైనా పని చేయవచ్చా ఇజ్రాయేలు? దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞ ఏమని, విశ్రాంతి దినమున మీరు అసలు ఏ పని కూడా చేయకూడదు. కనీసము కోసిడు కొంత దూరము కూడా పోకూడదు. కనీసము ఊరి సరిహద్దులు కూడా దాటడానికి కట్టెలు ఏరుకోవడానికి పోతే మరణ శిక్ష వేసేస్తారు. విశ్రాంతి దినమున కట్టె పొలలు ఏరుకుందామని పోతే వారికి మరణ శిక్ష వేసేస్తారు పాత నిబంధన కాలంలో. అంటే కనీసం గ్రామ సరిహద్దులు కూడా దాటిపోవడానికి వీల్లేదు. కాబట్టి విశ్రాంతి దినం ప్రారంభమైంది కాబట్టి, మరి శనివారం ప్రారంభం అయిపోయింది కాబట్టి ఏం చేయాలి? ఆ రోజు ఏ పని చేయకూడదు. క్రీస్తు యేసు వారి దేహాన్ని కూడా ఏమి సిద్ధపరచ అంటే అంత టైం లేదు. అంత టైం లేదు కాబట్టి హడావిడిగా ఏం చేశారు తెలుసా? పోయి అరిమతి యేసేపు అడబెట్టాం. అరిమతి యేసేపు ఏదైతే సమాధి తొలిపించుకున్నాడో ఆ సమాధిలో ఉంచబడ్డాడా, పాతి పెట్టబడ్డాడా? పాతి పెడితే మట్టి ఏం చేస్తుంది? కొరికేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి పురుగులన్నీ కూడా కొరికేస్తుంది. కాబట్టి పాతి పెట్టబడకుండా క్రీస్తు యేసు వారి దేహాన్ని, ఒకవేళ పాతి పెట్టబడి ఉంటే పాత నిబంధనలో క్రీస్తు యేసు వారిని గురించిన ఒక మాట ఉంది. ఏమని? నీ పరిశుద్ధిని శరీరమును కుళ్ళు పట్ట నీయము. అంటే క్రీస్తు యేసు వారి దేహానికి కుళ్ళు పట్టకూడదు. మరి కుళ్ళు పట్టకుండా ఉండాలి అంటే ఎక్కడ ఉంచబడాలి? అరిమతయి యేసేపు తొలిపించుకున్న సమాధిలో పాతి పెట్టబడలేదు. ఆయన ఏం చేయబడ్డాడు? జస్ట్ ఉంచబడ్డాడు అంతే. ఎందుకు ఉంచారు వాళ్ళు? ఈరోజు విశ్రాంతి దినము, ఈ విశ్రాంతి దినం అంతా గడిచిపోయేవరకు ఇక్కడ ఉంచుదాం. మళ్ళీ ఆదివారం వస్తుంది చూసారా, విశ్రాంతి గడిచిపోయినమ్మటే మనం అందరం వచ్చి ఏం చేద్దాం? ఆడోళ్ళ ప్లాన్ ఏంటి? ఈరోజు ఒక్కరోజు సైలెంట్గా ఉండి ఈరోజు గడిచిపోయిన తర్వాత ఏం చేద్దాం? సుగంధ ద్రవ్యాలన్నీ తీసుకొచ్చి అప్పుడు ఓపికగా పూసి మళ్ళీ తర్వాత పాతి పెడదాం అని ఆలోచన. అందుకే ఆదివారం పెందలకాండి ఎందుకు లేచారు వాళ్ళు? స్త్రీలు సమాధి అంతా కిందకు పోదాం అనుకున్నారు తెలుసు. సుగంధ ద్రవ్యాలు తీసుకుని పోయారు, దానికి పూసి ఇంకా బాగా డెకరేషన్ చేసి ఆ యొక్క శరీరానికి పాతి పెడదామని ఆలోచన. మరి లేస్తాడని పోలేదు వాళ్ళు. ఎందుకు పోయారు? సుగంధ ద్రవ్యాలు పూయాలని పోయారు. అయితే విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చేసింది. తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చు. ఇక్కడ స్త్రీలు క్రీస్తు యేసు వారి పునరుద్ధానంలో ప్రముఖంగా వినిపించేటువంటి పేర్లు ఎవరంటే స్త్రీలు. క్రీస్తు యేసు వారి సమాధి దగ్గరికి వెళ్ళింది ఎవరు? మరి ఈ 4 సువార్తల్లో స్త్రీల గురించి చెప్పబడింది. వీరిలో ప్రత్యేకంగా ఎవరెవరి గురించి అంటే ఒక ఆవిడ మగ్దలేని మరియ, మరి యాకోబు తల్లి అయిన మరియ, సలోమి, యోహాన్న, వీరిని గురించి, యాకోబు తల్లి అయిన మరియ, వీరిని గురించి మాత్రమే చెప్పబడింది. వీరితో పాటు కొంతమంది స్త్రీలు అన్నాడు అంతే. ఎవరెవరు? మగ్దలేని మరియ, యాకోబు తల్లి అయిన మరియ, తర్వాత సలోమే, యోహాన్న. వీరు 4, వీరితో పాటు కొందరు స్త్రీలు ఉన్నారని రాయబడింది కానీ వారి పేర్లు చెప్పబడలేదు. మరి ఈ స్త్రీలలో యొక్క పాత్ర ఏంటంటే వీరు మొట్టమొదటిగా సమాధి దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు లేకపోవడం చూశారు. చూసిన తర్వాత ఆయన దేవునితో కనబడి ఆయన ఇక్కడ లేదు, తాను చెప్పినట్టే లేచి ఉన్నాడని చెప్పిన తర్వాత ఎప్పుడైతే దేవదూత యొక్క సమాచారాన్ని విన్నారో ఆ స్త్రీలు, ఆ సమాచారాన్ని తీసుకుని ఎవరికి చెప్పారు? శిష్యులకు చెప్పారు.
అంటే మొట్టమొదటగా క్రీస్తు యొక్క స్వార్థను ప్రకటించింది ఎవరు? స్త్రీలు. అటువంటి స్త్రీలని ఈరోజు వాక్యం చెప్పొద్దు అంటున్నారు. మొట్టమొదటిగా సువార్త ప్రకటించింది ఎవరు? స్త్రీలు. మొట్టమొదటిగా క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రకటించింది ఎవరయ్యా అంటే స్త్రీలు. మరి అటువంటి స్త్రీలు ఎక్కడైనా కానీ వాక్యాన్ని ప్రకటించుటకు ముందుకు రావాలి. కానీ కొన్ని సంఘాలు స్త్రీలను వాక్యం చెప్పకుండా రెస్ట్రిక్ట్ చేసేస్తుంటారు. అసలు మాట్లాడకూడదు అంటారు. బైబిల్లో ఒక సందర్భంలో రాయబడిన మాటలు తీసుకుని వచ్చి ఇంకొక సందర్భానికి కలిపి చెరిపేటువంటి ప్రయత్నం తప్ప బైబిల్లో ఎక్కడ కూడా స్త్రీలు మాట్లాడకూడదు, వాక్యం చెప్పకూడదు, అర్హులు కాదని ఎక్కడ కూడా లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, స్త్రీలు వచ్చారు. ఆ స్త్రీలు 4 అని చెప్పుకున్నాం. తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చుది. ప్రభు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద ఎవరు వచ్చారంటే పరలోకము నుంచి ప్రభు యొక్క దూత. అంటే దూతలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? పరలోకంలో ఉంటాయి. ఆ దూత స్వరూపం ఎలా ఉంది అంటున్నాడు? ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండేది. ఎలా ఉందంట? మెరుపు. మన వర్షం పడుతుంటే ఆ రోజు మీటింగ్ ఉండింది. మెరుపులు మెరుస్తుంటే ఎక్కడి వాళ్ళు అక్కడ పరారైపోయారు. ఏ మెరుపులకి? వర్షం పడేటప్పుడు వచ్చే మెరుపులకి అందరం భయపడిపోయి ఇళ్లలోకి వెళ్ళిపోతుంటాం. మరి దేవదూత స్వరూపం ఎలా ఉంటుందంట? మెరుపులాగుందంట ఆ స్వరూపము. ఆయన వస్త్రమేమో హిమము అంటే మంచు. మంచు అంతా తెల్లగా మెరుస్తుంది, దగ దగ దగ. చాలామంది నేను దేవదూతలను చూశాను, దేవుని చూశానని చెప్పుకుంటాను. అసలు దేవదూతే మెరుపులాగా ఉంది అంటే ఇంకా దేవుడు ఎక్కడ కనపడాలి అమ్మా? దేవదూత స్వరూపం ఎలా ఉందంట? మెరుపులాగా ఉంది. మెరుపు షాక్ లాగా, కరెంట్ లాగా వచ్చిందే. చూడలేక అక్కడ ఉన్న సైనికులు కూడా చచ్చిన వారి వలె పడిపోయారు అని రాయబడింది. షాక్ గురైపోయారు. ఆ లైటింగ్ని చూడలేక, ఆ వెలుగును భరించలేక వెంటనే అక్కడ ఉన్న సైనికులు, మిలిటరీ వాళ్ళు కూడా షాక్తో చనిపోయారు. మరి చాలామంది దేవుడిని చూసామంటే అసలు దేవుడు కలిగించిన దేవదూతనే చూడలేనటువంటి కళ్ళు మనవి. అంత మెరుపులాగా ఉంటుంది. ఏదో కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో భక్తులకు మాత్రమే కనపడ్డాయి దేవదూతలు. ఇంకా దేవుడు కనపడతాడా? ఆయన శబ్దమునకు భూమే కరిగిపోతుందంట, నత్త వలె కరిగిపోతుంది. అంత శక్తివంతమైనటువంటి ఆయన శబ్దాన్ని కానివ్వండి, అంత గొప్పదైనటువంటి ఆయన వెలుగును కానివ్వండి, చూసే సామర్థ్యము మానవునికి సరిపోదు. ఆ కళ్ళు, ఆ కెపాసిటీ లేవు. సూర్యుని ఎండలే చూడలేనటువంటి కళ్ళు కూలింగ్ గ్లాస్ వేసుకొని తిరుగుతుంటాం ఎండకి. ఎందుకు? ఎండని మేము చూడలేము. కాబట్టి దేవదూత వచ్చింది, పరలోకం నుండి దిగి వచ్చి రాయిని పొర్లించి దాని మీద దేన్ని పొర్లించింది? రాయిని పొర్లించి. సమాధికి రాయి ఉంచబడిందా? గుహలాగా ఉన్నటువంటి ఆ సమాధికి రాయి పొర్లించారు. ఎవరు పొర్లించారు? ఎవరు పొర్లించారు? దేవదూత. ముందుగా రాయి పెట్టిన వాళ్ళు ఎవరు? రాయి పెట్టించిన వాళ్ళు ఎవరు? రోమా సామ్రాజ్యం. అది పెట్టమని అడిగింది ఎవరు? యూదులే. యూదుల అధికారులు, పెద్దలు, ప్రధాన యాజకులు వీళ్ళంతా వెళ్ళి, అయ్యా ఆయన 3 దినముల తర్వాత లేస్తానని చెప్పాడు, ఆయన 3 దినములు అయిన తర్వాత లేస్తానని చెప్పాడు. ఆ భయం వీరిలో ఉండి ఏం చేశారంటే ఒక రాయి పొర్లింపజేసి సమాధికి, మళ్ళీ ఆ రాయికి ఏంటంట? గవర్నమెంట్ ముద్ర. మనకి ఏదైనా ఒక రికమెండేషన్ కావాలనుకోండి, ఎవరి ముద్ర కావాలి? మనకి ఏదైనా ఎమ్మెల్యే అక్కడికి సంతకం పెట్టించుకొని రాబా అంటారు. ఏం కావాలంట? ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి సంతకం పెట్టించుకొని సీల్ వేసుకొని రా. అంటే ఏదైనా మనకు ఒక పని కావాలి అంటే ఏం జరగాలంట? ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తి యొక్క సంతకము, దాని ముద్ర కావాలి. అది తీసుకుని వెళ్తే ఎక్కడికి పోయినా పని జరుగుద్ది, మనకు కావాల్సినవి దొరుకుతాయి. అంత పవర్ ఉంటుంది. మరి అటువంటిది రోమా సామ్రాజ్యపు ముద్ర దేని మీద వేయించారు? ఒక రాయి మీద వేయించారంటే దీన్ని ఎవరు కూడా తీయడానికి వీల్లేదు. అప్పుడప్పుడు సీల్ చేస్తుంటారు. వీటిని అక్రమంగా సంపాదించిన ఆస్తులను రాజకీయ నాయకులు సంపాదిస్తుంటారు కదా,
అక్రమంగా సంపాదించిన ఆస్తులను, ఇండ్లను అన్నిటినీ తాళాలేసి ఆ తాళానికి ఒక గుడ్డ చుట్టి దానికి ముద్ర వేసి సీల్ వేసేస్తారు. ఓట్లప్పుడు కూడా డ్యూటీ చేసి ఉంటారు అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం వీళ్ళంతా. లాస్ట్లో ఉంటారు ఏజెంట్లు, వీళ్ళంతా ఏం చేస్తారు, ఆ ఈవీఎం మిషన్ దాంట్లో మొత్తం చుట్టి పెట్టి దాన్ని సీల్ వేసేస్తారు. అంటే ఓపెన్ ఎవరు కూడా చేయకూడదు. అంటే ముద్ర వేసిన తర్వాత ఎవరు కూడా దాన్ని తీయకూడదు. అంటే రోమా ప్రభుత్వం యొక్క ముద్ర దేనిపైన వేయబడింది? సమాధి మీద వేయబడింది. సమాధి మీద ఎక్కడ నేస్తారో, మన సమాధులు ఎక్కడ నేస్తారో? మన కాలనీలో చాలామంది చనిపోయారు, అక్కడ సమాధులు ఉన్నాయి. ఆ సమాధులకు ఎక్కడైనా ముద్ర వేశారా? ప్రభుత్వ ముద్ర. పోనీ సిటీలో విజయవాడ ఈరోజు ఎక్కడ చూసినా కోస్టల్ బెల్ట్ అంతా ఒంగోలు దగ్గర నుంచి మొదలుకొని విజయవాడ, ఏలూరు ఇవన్నీ కూడా సమాధుల పండుగని చేస్తారు. ఈరోజు ఉదయాన్నే ఈస్టర్ రోజు బాగా సమాధులు కడిగి పూలు వేసి డెకరేషన్ చేసి లైట్లు కూడా వేస్తారు కొంతమంది. ఎక్కడైనా ఏ సమాధికైనా ప్రభుత్వం యొక్క రాజముద్ర వేసినట్టుగా ఒక సమాధి మీద ఉంటుందా? ఎందుకు లేదు? వాళ్ళు ఎలాగో లేయరు కాబట్టి. వాళ్ళు ఎలాగో లేయరన్న ధైర్యంతో ఎవరు కూడా సమాధులు పట్టించుకోవట్లేదు. మరి క్రీస్తు వారు తిరిగి లేస్తాడు అన్న భయము అటు అధికారుల్లోనూ ఇటు యువత మతానికి సంబంధించిన వాళ్ళను ఉంది కనుకనే ఏం వేశారు? సీల్ వేశారు. ఆ రాయికి సీల్ వేసినప్పుడు ఎవరు వచ్చారు? దేవదూత వచ్చి ఆ రాయిని పొర్లించింది. ఎంత బరువు ఆ రాయి? సుమారుగా 1000 నుండి 2000 కేజీలు ఉండేటువంటి రాయి. ఎంత బరువు? 2 టన్నుల బరువు ఉండేటువంటి సమాధి పొర్లించబడిన రాయి. అంత పెద్ద రాయి వేసారు. అసలు రాకూడదు, అసలు లేవాలని ప్రయత్నించి రాకూడదంటే ఆయన లేవకుండా ఉంటాడా? అంత పెద్ద రాయి వేసినప్పటికి కూడా ఆ రాయిని పొర్లింపబడింది, ఆ రాయి తీసివేయబడింది. ఎందుకు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన మరణాన్ని చూశారు, కానీ ఆయన పునరుద్ధరణ లేవకూడదు అని వాళ్ళు నిశ్చయించుకున్నప్పటికీ కూడా ఆయన మాత్రం మరణాన్ని గెలిచినటువంటి సజీవుడు. చూడండి, దేవుడు ఆయన గురించి ఎటువంటి మాటలు రాయినాడు చూడండి. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అయినను పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? ఓ మరణమా నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ అంటున్నాడు. అంటే మరణము ఆయనను బంధించి, మానవులంతా మరణానికి లోబడి చనిపోయిన వారే తప్ప మరణాన్ని గెలిచి సజీవుడిగా నిలిచింది మాత్రం ఒక్కడే, ఆయనే మన ప్రభు అయిన. సమాధికి సీలు వేసి ఆ సమాధి దగ్గర ఎవరు పెట్టారు? కాపలా పెట్టారు. ఎంతమంది కాపలా? మీ చేతనైనంత మట్టుకు చేసుకోండి అని చెప్పాడు ఆయన రాజు. అంటే ఒక సమాధి దగ్గర కాపలు ఏ సమాధికైనా ఉంచబడిందా? ప్రపంచంలో ఏ సమాధి దగ్గరైనా మిలిటరీ వాళ్ళు కాపలు ఉన్నారా? చనిపోయినప్పుడు మరి బ్రతికి ఉన్నప్పుడు ప్రధానమంత్రులుగా చాలామంది పనిచేశారు. ఇందిరాగాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, వీళ్ళంతా ప్రధానమంత్రులుగా చేసినప్పుడు కొన్ని వేలాది మంది సెక్యూరిటీ వాళ్ళ దగ్గర ఉంటారు. ఇప్పుడు చనిపోయారు, ఆ సమాధుల దగ్గర ఎవరైనా సెక్యూరిటీ ఉన్నారా? ఢిల్లీ పోయి చూడండి, వరుసగా ఉంటాయి సమాధులు. అక్కడొక సమాధి, అక్కడొక సమాధి పెద్దగా కట్టించేసి అందరి సమాధులు ఉంటాయి. ప్రధానులందరివి గొప్ప గొప్ప మరి సామాజిక విప్లవకారులవి అందరి సమాధులు ఉంటాయి. ఏ సమాధి దగ్గరైనా కూడా కాపలు ఉన్నారా? ఎక్కడ కాపలు లేరు. ప్రభు అయిన క్రీస్తు వారి సమాధి దగ్గరనే కాపలి ఉంచవలసిన భయం వారిలో ఏర్పడింది. ఎందుకు? ఆయనను మరణము బంధించి ఉంచుట అసాధ్యం. చూడండి, అపోస్తుల కాలం గ్రంథం 2వ అధ్యాయం. అపోస్తుల కాలం గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదలు తొలగించి ఆయనను లేపెను. మరణము ఆయనను బంధించి ఉంచుట ఏంటంట? దేవుడు ఆయన లేపాడు.
దేవుడు ఆయన పునరుద్ధారుడుగా సజీవుడుగా లేపాడు అంటే మరణం ఆయనను బంధించి ఉంచడం అనేది జరగదు. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా లేవలేదు. ఎందుకంత యేసుక్రీస్తు వారికి ప్రత్యేకత? ఎందుకు క్రైస్తవులు ఎక్కువ మంది ఉన్నారు అంటే మరణాన్ని గెలిచిన ఒకే ఒక వ్యక్తి. ఇప్పుడు ఖాళీ సమాధి ఉంది. ఎక్కడుంది? యెరూషలేములో ఇప్పటికీ కూడా ఖాళీ సమాధి ఉంది. మీ దగ్గర కూడా డబ్బులు ఉంటే మీరు కూడా వెళ్ళిపోయి చూసి రావచ్చు. డబ్బులు లేకపోయినప్పటికీ కూడా చూడవచ్చు. ఎక్కడ? యూట్యూబ్లో చూడవచ్చు. ఇప్పటికీ ఖాళీ సమాధి ఇప్పటికీ దర్శనం వేస్తుంది. ఏ సమాధి అయినా ఖాళీగా ఉందా? ఖాళీ చేసి చూడండి ఎవరు సమాధి అయినా. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు వస్తుంటారు, ఈ సమాధిలో ఉన్న శవాన్ని ఎవరు తోపుని వెళ్ళిపోయారని వస్తుంటాయి, పేపర్లో చూస్తుంటారు కదా. ఖాళీ సమాధి ఒకే ఒక్కరిది, అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే ప్రపంచంలో. అంత గొప్ప ఆధిక్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు. అంత సజీవుడుగా, జయశాలిగా, మరణాన్ని గెలిచిన వాడుగా దేవుడు ఆయన నిలవబెట్టుకున్నాడు. ఇంకా చూద్దాం చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 28వ అధ్యాయం 2వ వచనంలో, ఇదిగో ప్రభుదూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము. ఎటువంటి భూకంపం అంట? భూకంపాలలో కూడా రకాలు ఉన్నాయి. రాత్రి నిన్న కాశ్మీర్లో భూకంపం వచ్చింది. రాత్రి కాశ్మీర్లో నిన్న భూకంపం వచ్చింది. అది చిన్న భూకంపమే, చిన్న భూకంపం. ఇంకా భూకంపాల్లో కూడా రకాలు ఉంటాయి. చిన్నవి ఉంటాయి, మధ్య రకంగా వచ్చేవి ఉంటాయి, అసలు భయంకరమైన భూకంపాలు కూడా ఉంటాయి. మనకు అప్పుడప్పుడు చీమకుర్తి ప్రాంతాల్లో, మరి ఒంగోలు ప్రాంతాల్లో లైట్ ఒక 10 సెకండ్లు అలా కదులుతూ ఉంటుంది. అవన్నీ జస్ట్ క్యాజువల్గా వచ్చేవి, చిన్న చిన్నవి. కానీ యేసుక్రీస్తు వారి సమాధి అప్పుడు ఎటువంటి భూకంపం వచ్చిందంట? మహాభూకంపం. అంటే అది పెద్దది, ఒక పెద్ద భూకంపం వచ్చింది. క్రీస్తు వారి మరణానికి లేదా ఆయన పునరుద్ధానికి సాక్షిగా ప్రపంచంలో ఒక భూకంపం వచ్చింది. భూకంపం వచ్చిందంటే అది ఇప్పటికీ కూడా చరిత్రలో రికార్డు చేయబడింది. ఇప్పటికీ కూడా చరిత్రలో రికార్డు. ఇవన్నీ కూడా ఏదో కథలు లాంటి కాదు. అనగనగా ఒక రాజు, ఆ రాజు 7 మంది కుమారులు అడవిలోకి వెళ్ళి 7 చేపలు తెచ్చారు. ఇటువంటి కథలు కాదు బైబిల్లో ఉండేవి. యేసుక్రీస్తు వారి జీవితం కూడా ఒక కథ కాదు, అన్ని వాస్తవికతలతో కూడుకున్నవి. ఇప్పటికీ కూడా అన్నీ ప్రూవ్ చేయబడినవి, అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు లేకుండా ఏది కూడా, ప్రతి చిన్న విషయం కూడా క్రీస్తు జీవిత చరిత్రకు ఆధారంగా ఉంది ఇప్పటికీ కూడా. చాలామంది కూడా మరి నిన్న కరెక్ట్ గుడ్ ఫ్రైడే ఈస్టర్ సమయాల్లోనే యేసుక్రీస్తు వారి గురించి ఒక తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటారు. ఎక్కడ ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి. నిన్న కూడా ఒక ఫేక్ వార్త వచ్చింది. ఏంటంటే యేసుక్రీస్తు వారి దేహం మీద కప్పబడినటువంటి క్లాత్ ఏదైతే ఉందో, గుడ్డ, ఆ గుడ్డకు సంబంధించినటువంటి DNA ఎక్కడిదంటే భారతదేశానికి చెందిన వాళ్ళది అని రుజువైంది. భారతదేశానికి చెందిన గుడ్డ కాబట్టి యేసుక్రీస్తు వారు అక్కడి వాడు కాడు, ఇక్కడ మన దేశానికే వచ్చాడు, మన దేశంలోనే బ్రతికాడు అని ఒక పుకారు పుట్టిస్తున్నారు. ఎక్కడ చూడండి, మరి కొంతమంది చూసారో లేదు, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అటువంటి పుకార్లు, చెత్త చెత్త మాటలు, కామెంట్లు వస్తూనే ఉంటాయి. ఎవరు? మరి సామాజిక మాధ్యమాల్లో కొన్ని తప్పుడు ప్రచారాలు యేసుక్రీస్తు వారి గురించి అవుతుంటాయి. ఏమని? ఆయన క్లాత్ ఎక్కడిదంట? భారతదేశానికి చెందినది, ఆయన ఇండియా DNAకి సంబంధించిన వాడు, ఇక్కడి వాడు, ఆయన సిలువ వేయబడింది లేదు, ఏది లేదు, ఒక తప్పుడు వార్త పుట్టిస్తూ వస్తున్నారు. కానీ వాస్తవం ఏంటో తెలుసా? అదంతా అది యేసుక్రీస్తు వారి శరీరానికి సంబంధించిన గుడ్డ కాదు, అసలు ఆయనకు సంబంధించినటువంటి గుడ్డే. కానీ ఒక పుకారు, ఒక తప్పుడు వార్తలు కరెక్ట్గా క్రిస్మస్ టయానికో, గుడ్ ఫ్రైడే టయానికో, ఈస్టర్ టయానికో ఒక తప్పుడు వార్తలు యేసుక్రీస్తు వారి చుట్టూ అల్లి అవి సామాజిక మాధ్యమాలు వదులుతూ ఉంటారు. అదే కారణం. యేసుక్రీస్తు వారి యొక్క తేజస్సును ఆయన ప్రపంచవ్యాప్తంగా అందరూ నమ్ముతున్నారు.
జనాభా ఎక్కువ ఆయన విశ్వసిస్తున్నారని ఒక అసూయ ద్వేషం ఎక్కువగా పెరిగిపోయారి పట్ల ఇక తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేస్తుంటారు. చాలామంది వాటిని గుడ్డిగా నమ్ముతుంటారు. కాబట్టి క్రైస్తవులమైన మనము, విఘ్నులమైన మనము సమాజంలో వచ్చేటువంటి ఒక చెడు వార్త క్రీస్తు వారి గురించి ఏది వచ్చినా దాని గురించి మాట్లాడవలసిన బాధ్యత ఎవరికి? ఆయన ఇండియా ఎందుకు వస్తాడు? ఎక్కడ వచ్చాడు ఇండియాకి? ఆయన ఇండియాకి సంబంధించిన వాడు ఎందుకు అవుతాడు? అన్నీ ఒక నకిలీ వార్తలు సృష్టించి ఆయన మీద బురద చల్లేటువంటి ప్రయత్నం. ఆకాశం మీద ఉమ్ము చల్లితే ఎవరి మీద పడుతుందట? వాళ్ళ మీద పడుతుంది. కాబట్టి క్రీస్తు వారి మీద దుష్ప్రచారం చేయాలనుకున్న ఎవడి గతేరు కూడా అదే, వారి మీద వాడు ఉమ్మేసుకున్నట్టే తప్ప క్రీస్తు వారి యొక్క ఘనతను కానివ్వండి, ఆయనకున్న పేరు ప్రఖ్యాతలు కానివ్వండి ఎవడు కూడా బీట్ చేయలేడు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ఒక లిస్ట్ తీశారు. ప్రపంచంలో అత్యధికంగా ప్రభావశీలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరైనా ఒక లిస్టు తీస్తే దాంట్లో ఫస్ట్ నెంబర్ 1 ఎవరంటే యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టండి. అసలు ప్రపంచంలో నెంబర్ 1 ప్రపంచం మొత్తాన్ని కదిలించినటువంటి వ్యక్తుల లిస్టు ప్రిపేర్ చేస్తే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ప్రపంచంలో ఫస్ట్ ముద్రణ ఫస్ట్ ముద్రించబడిన పుస్తకం ఏదన్నప్పుడు కానివ్వండి, ఫస్ట్ మరి ఎక్కువ అన్ని భాషల్లో ప్రింట్ చేయబడిన పుస్తకం కానివ్వండి, ఎక్కువ మంది చదివే పుస్తకం కానివ్వండి, ఎక్కువ మంది కొనే పుస్తకం కానివ్వండి, ఆధారాలతో కూడిన పుస్తకం కానివ్వండి, ఏ పుస్తకం? ది బైబుల్. చప్పట్లు కొట్టాలి దానికి. ప్రపంచంలో ఏ పుస్తకం లేదు. కోట్ల పుస్తకాలు రాశారు, కోట్ల పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయి, కానీ ఒక్క పుస్తకం మాత్రమే నెంబర్ 1 ఇప్పటికీ కూడా కొంటున్నారు. 1000 పెడతావా, 2000 పెడతావు, 3000 బైబుల్ పెడతావు, అన్నీ కొనేస్తూనే ఉన్నారు. ఎన్ని బైబుల్ కొంటారంటే సుమారుగా కొన్ని వేల కోట్ల బైబుల్ అమ్ముడైపోతున్నాయి ఇప్పటికీ అన్ని భాషల్లోకి. మరి ఏమన్నా ఈరోజు ఈ పేపర్ చదివాను కదా, మనం పేపర్ ఈరోజు చదువుతాం, రేపు చదువుతాం, మళ్ళీ బొరుగులు పంచడానికో మిక్సర్ పంచడానికో వాడతాం. మరి బైబుల్ ఈరోజు చదివితే రేపు మళ్ళీ అదే అధ్యాయంలో చదువు, మళ్ళీ నీకు ఫ్రెష్గా కనపడుతుంది. మళ్ళీ అదే వచనం చదువు, మళ్ళీ కొత్త అంశం నీకు కనపడుతుంది. ఎందుకంటే ఇది మనుషులు రాసింది కాదు, దేవుడు రాసింది. ఇందులో ఉన్న మాటలు ఎవరివి? యేసుక్రీస్తు వారిని గురించిన మాటలు. అందుకు ప్రపంచంలోనే ఇంత ఘనత యేసుక్రీస్తు వారికి కానివ్వండి, బైబిల్ కానివ్వండి, ఇంత ఘనత ఎందుకంటే ఆయన అన్ని సాక్ష్యాధారాలతో రుజువుపరచబడినవాడు, నిజముగా దేవుని కుమారుడు ఆయన. ఇంకా చూడండి అదే అధ్యాయంలో 11వ వచనం చదవండి. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయినని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేము అతని సమ్మతిపరచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఏం చేస్తున్నారంట? ఆయన లేచింది వీళ్ళందరికీ తెలిసిపోయింది. ఆయన లేచింది మరణాన్ని గెలిచాడన్న సంగతి ప్రధాన యాజకులకు తెలిసిపోయింది. ఎవరు ప్రధాన యాజకులు అంటే ఆనాడు యొక్క యూదుల మందిరాల్లో ధర్మశాస్త్రాన్ని బోధించేవారే ప్రధాన యాజకులు. వీరంతా సైనికులు పిలిపించి ఏం చేస్తున్నారంట? ఏమిస్తున్నారంట? చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని. ఆయన లేచాడన్నది నిజము. ఆ లేచిన నిజాన్ని అబద్ధంగా మార్చడానికి ఏం చేస్తున్నారు తెలుసా? డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా ఏంటి, ఒక నిజాన్ని అబద్ధంగా మార్చాలంటే ఏమిస్తారు? లంచాలు. లాయర్లకు లంచాలు, జడ్జిలకు లంచాలు, పోలీసులకు లంచాలు, అధికారులకు లంచాలు. ఎందుకు? వాస్తవాన్ని అవాస్తవికంగా మార్చాలంటే, నిజాన్ని తప్పు అని చేయాలి అంటే ఏం చేస్తారు? లంచాలు ఇచ్చి మేనేజ్ చేయడం. అలాగే క్రీస్తు పునరుద్ధానం కూడా ఆయన తిరిగి లేవలేదు, ఆయన శిష్యులు వచ్చి ఎత్తుకుని పోయినట్టు మీకు అబద్ధం చెప్పండి. ఏం చెప్పాలంట?
నిజంగా మిలిటరీ వాళ్ళు ఒక పని అప్పగించినప్పుడు నిద్రపోతారా? మా యూనివర్సిటీలో కూడా ఇంతకుముందు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఉండేవాళ్ళు, నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ అని. వరదలు మరి అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ మిలిటరీ వాళ్ళు వచ్చి కాపాడేటువంటి దళము గుంటూరులో నాగార్జున యూనివర్సిటీలో ఉండేది బెటాలియన్. అప్పుడు వాళ్ళకి సొంత బిల్డింగ్స్ లేక మా యూనివర్సిటీ బిల్డింగ్స్లోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు సొంత బిల్డింగ్ కట్టిన విజయవాడ అవకల అక్కడికి షిఫ్ట్ అయిపోయారు. వాళ్ళు ఉన్నప్పుడు నైట్ మేము అప్పుడప్పుడు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు అక్కడ మేలుకొని గంటలు పట్టుకొని ఉంటారు. నిద్రపోతారా డ్యూటీ వేస్తే? మిలిటరీ వాళ్ళు డ్యూటీ వేస్తే ఎక్కడ నిద్రపోతారా? నిద్రపోతారా? నిద్రపోతే అసలు పోతారా? వాళ్ళు నిద్ర వస్తుంది, వాళ్ళకి రాదు. వాళ్ళకి డ్యూటీ అంటే డ్యూటీ, అంత క్రమశిక్షణ ఉంటుంది ఆర్మీ అంటే. అందులోనూ రోమా సామ్రాజ్యం అంటే ఎటువంటిది? అది చిన్నది కాదు, అది కఠినమైనటువంటి సామ్రాజ్యం అని గుర్తుపెట్టుకోవాలి. కఠినమైనటువంటి సామ్రాజ్యములు ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు కూడా ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉంటారు. నిద్రపోతుంటే ఎత్తుకుని పోయామని చెప్తే అది నమ్ముతారు ఎవరైనా? నమ్మడానికి వీలుగా ఉందా? కానీ కింద చూడండి, అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసి ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమైనది. ఏ మాట వ్యాపించి? యేసుక్రీస్తు వారు తిరిగి లేవలేదు అన్న మాట వ్యాపించి ఒక అబద్ధాన్ని చిత్రీకరించి ఆ చిత్రీకరించిన వార్తలను ప్రజల్లోకి పంపించేశారు. ఆయన లేవలేదు లేవలేదు లేవలేదు. దాన్ని ఏం చేశారంట? చాలామంది నమ్మారు. అంటే వాళ్ళు నమ్మకపోతే ఎవరికి నష్టం? ఇప్పుడు మనమంతా యేసుక్రీస్తు వారు మన కొరకు పుట్టి మన పాపముల కొరకు మరణించి మన కొరకు మరణించినటువంటి తిరిగి లేచాడని నమ్ముతున్న వారమా కాదా? నమ్ముతున్నాం కాబట్టి మనము దేవుని కుమారులుగా క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఆయన పునరుద్ధాన్ని నమ్మకపోతే నువ్వు స్వార్థాన్ని నమ్మనట్టే. ఆయన పునరుద్ధాన్ని నమ్మకపోతే నువ్వు క్రైస్తవుడవే కాదు. మరి అటువంటి నకిలీ వార్తలు నమ్మే వాళ్ళతో ఎక్కడికి వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. కింద చూడండి, 1100 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళింది. వారు ఆయన చూచి ఆయనకు మ్రొక్కిరి కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నారని వారితో చెప్పాను. శిష్యులు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారితో పాటు ఉన్నటువంటి వారు. 12 మంది అయితే ఒకడు మిస్ అయిపోయాడు, వాడు యేసుకరియోతు యూదా. ఈ 11 మంది యేసుక్రీస్తు వారు తిరిగి లేచాడని నమ్మారా? నమ్మలేదా? నమ్మారు. తోమా కొద్దిగా లేట్ అయినప్పటికీ నమ్మాడు. మనము కూడా చూచి నమ్మినటువంటి శిష్యుల కంటే కూడా చూడక నమ్మిన మనము వాళ్ళకంటే ధన్యులం. ఎవరికంటే? నీ గాయముల వేళలో నేను వెలిపెట్టితే కానీ చూస్తే నమ్మనని స్త్రీలు చెప్పినా కూడా చాలామంది నమ్మకుండా రూమ్ తలుపేసుకుని కూర్చున్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారి శిష్యులు. అంటే చూచి నమ్మిన వాళ్ళకంటే చూడక నమ్మిన మనము క్రీస్తు పునరుద్ధాన విషయంలో వారికంటే ధన్యులం మనం. కాబట్టి క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మిన వారికి యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి ఆజ్ఞ ఏంటి? మీరు వెళ్ళి, ఎవరు మీరు? ఆయనను విశ్వసించిన మీరు, ఆయన తిరిగి లేచాడని నమ్ముతున్న మీరు ఏం చేయాలంట? సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. అంటే క్రీస్తు వారిని నమ్మిన మనము, ఆయన పునరుద్ధానాన్ని నమ్మిన మనము చేయవలసిన పని ఏంటి? అనేక మందిని శిష్యులుగా చేయాలి, అనేకులకు బాప్తిసం ఇవ్వాలి, అనేకులను సంఘములోనికి చేర్చాలి, ఇంకా వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. అంటే క్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మిన మనము అనేక మందిని శిష్యులుగా చేయాలి, వారికి బాప్తిస్మం ఇవ్వాలి. అంత మాత్రమే కాకుండా వాక్యాన్ని గైకొనేటట్లు మనమందరం బ్రతకాలి.
వాక్యాన్ని గైకొని బ్రతికితేనే మనం ఎవరిని? క్రీస్తునందు నిజముగా విశ్వసించిన వాళ్ళము. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈరోజు కూడా 5 మంది బాప్తిసం తీసుకున్నారు. వీళ్ళంతా ఎవరు? క్రీస్తు పునరుద్ధానమును విశ్వసించిన వారు. నీకు బాప్తిసం తీసినప్పుడు కూడా ఏమని అడిగా? క్రీస్తు నీ కొరకు మరణించి తిరిగి లేచాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితేనే నీకు బాప్తిసం ఇచ్చేది. అంటే పునరుద్ధానం అనేది లేకుండా క్రైస్తవం అనేది లేదు. క్రైస్తవానికి మూలమైనది ఏంటంటే ఈస్టర్. అదే క్రీస్తు పునరుద్ధానం నమ్మడమే. నమ్మకపోతే వారు క్రైస్తవులు కాదు. నమ్మిన వారే సంఘంలోనికి చేర్చబడతారు. చూడండి, ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం నుంచి చూద్దాం. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము అంటే ఫస్ట్ కాసిన కాయలు, ఫస్ట్ పెట్టిన గుడ్డు, ఇవన్నీ అంటున్నాను. ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేచి ఉన్నాడు అంటే అర్థం ఏంటి? ఆయన ఒక్కడే లేస్తాడనా అందరూ లేస్తారని జాగ్రత్తగా చెప్పాలి. ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడి ఉన్నాడు. ఇప్పుడైతే నిద్రించిన వారు అంటే చనిపోయిన వారిలో ప్రథమ ఫలముగా ఫస్ట్ క్రీస్తు మృతులలో నుండి ఫస్ట్ ఆయన లేచాడంటే ఆయన ఒక్కడైనా మిగతా తర్వాత కూడా లేస్తారండి? తర్వాత కూడా లేస్తారు. కింద చూడండి, మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగెను. ఎవరి ద్వారా? ఒక మనిషి ద్వారా మరణం వచ్చింది. ఎవరా మనిషి? ఆదాము వలన పాపం వచ్చింది, పాపం వలన మరణం వచ్చింది. ఇంకొక మనుషుడి ద్వారా మృతుల పునరుద్ధానం కలిగినట్టున్నాడు. ఇంకొక మనుషుడు ఎవరు? ఆయన యేసుక్రీస్తు వారు. ఆయన వలన మృతుల పునరుద్ధానం కలగడం అంటే మృతులు అంటే ఎవరు? అటు భౌతికంగాను ఇటు ఆత్మీయ స్థితి అంటే మీ పాపముల చేతను అపరాధముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటాడు. అంటే ఆత్మీయ స్థితిలో మరణించిన వారు కానివ్వండి, శారీరక స్థితిలో మరణించిన వారు కానివ్వండి, క్రీస్తును నమ్ముట ద్వారా, ఆయన యందు విశ్వసించడం ద్వారా, ఆయన నామమందు నమ్మకం ఉంచడం ద్వారా ఏం కలుగుతుందంట? మృతుల పునరుద్ధానమును. అంటే మృతులైన ప్రతి వారు కూడా ఏం చేయబడతారని అర్థం? లేపబడతారు. ప్రతి వారు అంటే ఎవరు? కింద చూడండి, ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. క్రీస్తునందు బ్రతికింపబడతారు. ఎలా బ్రతికింపబడతారంటమ్మా? అందరూ కాదు, క్రీస్తునందు బ్రతికింపబడతారు. ఎలా? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు. ఆయన పునరుద్ధారణ లేచి నా కొరకు మరణించి తిరిగి లేచాడు నమ్మి బాప్తిసం పొందారు. చూశారు? ఆయన భయభక్తులు కలిగి బ్రతికిన వారందరూ కూడా ఏం చేయబడతారు? చనిపోయిన వారుగా ఉండరు. ఏం చేయబడతారు? తిరిగి లేపబడతారు. తిరిగి వాళ్ళ దేహాన్ని ధరించుకుంటారు. తిరిగి బ్రతుకుతారు. సమాధులు తెరవబడతాయి. ఆ సమాధుల నుంచి ఎవరు లేపబడతారు? ఇదిగో క్రీస్తునందుండి మృతులైన వారు మొదట బ్రతకాలని ఉందా? సమాధిలో ఉండాలని ఉందా? లేకపోతే సమాధిలో నుండి లేపబడి ఇదిగో ఆ మహాలోకమైనటువంటి పరలోకానికి శరీరము ద్వారా అక్షయమైన దేహం ద్వారా వెళ్ళాలని ఉందా? ఏం చేయాలి? బ్రతికి ఉండగానే క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. బ్రతికి ఉండగానే క్రీస్తు పునరుద్ధానమును నమ్మాలి. నమ్మావా? నువ్వేం చేయబడతావు? క్రీస్తునందు లేపబడతావు. చూడండి కింది వస్తున్నారు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ఎవరి వారంటమ్మా? ఎవరి వారు బ్రతికింపబడేది? ఆయన వారు. ఎవరి వారు?
క్రీస్తు వారు బ్రతికింపబడతారు. మిగతా వారంతా ఏం చేయబడతారు? అది రెండవ మరణము అని రాయబడింది. ఆ రెండవ మరణంలో ఏముంది? అగ్ని ఆరదు. ఏ దేహముతో అయితే పాపములు జరిగించావు, ఏ దేహముతో అయితే క్రీస్తును అంగీకరించకుండా ఉన్నావు, అదే దేహముతో పాటుగా వెళ్ళిపోతావు. దేహాన్ని విడిచిపెట్టి ఆత్మ ఒకటే కాదు, దేహముతో పాటుగా వెళ్ళిపోతావు. దేహంతో పాటుగా క్రీస్తు రెండో రాకడలో మరణించిన ప్రతి దేహము లేహబడి, ఇదిగో వారు వారు జరిగించిన క్రియల చొప్పున ఇదిగో క్రీస్తునందు ఉన్న దేహం అయితే ఎక్కడికి వెళ్ళిపోద్ది? పరలోకానికి వెళ్ళిపోద్ది. క్రీస్తునందు లేనటువంటి దేహాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? నరకానికి. అగ్ని ఆరదు. అగ్ని ఆరదు. అగ్నిలో ఏదైనా వేస్తే పురుగు చస్తుందా? చావదా? చస్తుంది. మరి ఈ పురుగు ఏంటి చావదంటున్నారు? అది కాలుతూనే ఉంటుంది కానీ దానికి ఎండింగ్ లేదు. ఎందుకు ఎండింగ్ లేదు? ఆత్మకు మరణం అనే ముగింపు. దేవుని నుండి వచ్చినటువంటి ఆత్మ మానవుడు ధరించుకున్నాడు కాబట్టి ఆ ఆత్మకు ముగింపు అనేదే అది బ్రతికే ఉంటుంది కానీ కాలుతూనే ఉంటుంది. బ్రతికే ఉంటుంది, బాధలో ఉంటుంది. ధనవంతుని ఆత్మ ఎక్కడుంది? అగ్నిలో ఉంది. అగ్నిలో ఉండే ఆత్మ పూర్తిగా మరణమైపోవాలి కదా. అగ్నిలో ఉన్న ఆత్మ మళ్ళీ మాట్లాడుతుంది. ఏమని? నాకు మంటగా ఉంది ఈ అగ్ని కిరణలో, నా కొరకు లాజరును పంపి కొన్ని నీటి బొట్లు ఏమని. అంటే అగ్నిలో వేస్తే మరణించిపోవాలి కదా, ఆత్మ నశించిపోవాలి కదా. బ్రతికే ఉందా? బ్రతికే ఉంది. అగ్నిలో వేసినంత మాత్రం ముగించిపోదు. అగ్నిలో ఉంటావు కానీ అది అలానే నిరంతరం కాలుతూనే ఉండాలి. ఆ వేదనను భరిస్తూనే ఉండాలి. ఎలా వెళ్తాయి మానవ దేహాలు? చూడండి అదే అధ్యాయంలో 50వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, క్షేత అక్షేతను స్వతంత్రించుకునదు. జాగ్రత్త వినాలి. ఏంటంట? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు అంటున్నాడు. అంటే మానవుడు దేహముతో పరలోకానికి వెళ్తాడని చెప్పి ఇందాక. ఇక్కడేముంది? రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు. అంటే మానవుడు దేహంతో వెళ్ళిపో, రక్త మాంసాలతో మాత్రమే వెళ్ళిపోడు. నిన్న నాసా ఉంది అమెరికాలో, ఒక స్పేస్ ఏజెన్సీ, అంటే అంతరిక్షంలోనికి గ్రహాలను పంపేటువంటి. నిన్న కూడా చంద్రుణ్ణి చూడాలంటే చంద్రుని కక్షలోనికి 4 మనుషులు రాకెట్లు పెట్టి పంపేశారు. నిన్న మొన్న ఒక రాకెట్ ఆర్టెమిస్ 2 అని, దాంట్లో 4 మనుషులు పెట్టి ఎక్కడికి పంపించారు? చంద్రుని చూడడానికి పంపించారు. చంద్రుని యొక్క కక్షలోనికి, చంద్రుని వాతావరణం ఏంది, ఎక్కడ ఏ భూమిని అన్నీ చూడడానికి ఆ రాకెట్లో 4 మంది మనుషులు పెట్టి పంపించేశారు. భూమి మీద ఉన్నలాగా అక్కడ తిరుగుతారంటే కుదురుద్దా? అంతరిక్షంలోనికి వెళ్ళాలంటే పూర్తిగా బాడీ చెకప్ చేసి అక్కడికి వెళ్ళాలంటే ఈ శరీరం మీద ఒక పెద్ద సుమారుగా 10-20 కోట్ల విలువైనటువంటి ఒక డ్రెస్ కుట్టించి ఆ డ్రెస్తో పాటు పంపించేస్తారు. ఆ డ్రెస్ లేకపోతే ముక్కలైపోద్ది అంతరిక్షంలో. భూమి యొక్క ఆకర్షణ దాటుకొని వెళ్ళిపోతే ఆ వాతావరణంలో మానవ దేహం ఒక ముక్క కూడా దొరకదు. ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. ఆ వాతావరణాన్ని తట్టుకోవాలంటే ఒక సూటు కుట్టించి, ఆ సూటు విలువైనటువంటి రకరకాల పదార్థాలతో తయారు చేయబడుతుంది. దాని సుమారుగా 20-30 కోట్లు ఉంటుంది ఆ డ్రెస్. అది వేసి సైంటిస్టులకు పంపిస్తారు పైకి. అంటే ఆకాశంలోనికి వెళ్ళాలంటే ఈ దేహంతో వెళ్ళడం కుదరదు. అలానే పరలోకంలోనికి వెళ్ళాలంటే ఈ దేహంతో మాత్రమే వెళ్ళడానికి కుదరదు. శాస్త్రవేత్తలు ఏ విధంగా అయితే పైన డ్రెస్ ఒక విలువైంది వేసుకుని వెళ్ళిపోయారో అలానే దేవుడు అటువంటి వస్త్రమును మనకి ఇవ్వబోతున్నాడు. చూడండి అదే వచనం చదవండి, 51వ వచనం. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ మనమందరము ఏం చేయబడతామంట? సమాధులు తిరగబడిన తర్వాత, మన దేహాలు మనం ధరించుకున్న తర్వాత, మన దేహాలతో మనం ఉండగానే ఏం చేయబడతామంట? మార్పు. ఏ విధంగా అయితే శాస్త్రవేత్తలు తమ దేహం మీద మార్చుకున్న డ్రెస్ వేసుకుని అంతరిక్షంలోనికి వెళ్ళిపోయారో
మన దేహాలపైన కూడా ఏం వస్తుంది చూడండి, మార్పు చెంది బూరమోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఏం చేయబడతాయట? ఇదిగో లోక సంబంధంగా ఉన్న ఈ దేహాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి. ఒక ప్రత్యేకమైనటువంటి డ్రెస్సు, ఒక ప్రత్యేకమైనటువంటి లేయర్ను దేవుడిని శరీరాన్ని మార్చివేసి పరలోకానికి వెళ్ళడానికి ఎటువంటి ఎక్విప్మెంట్ కావాలో, పరలోకానికి వెళ్ళాలంటే ఎటువంటి శరీరం చుట్టూ ఆ మహిమ ఉండాలో, ఆ మహిమ అంతటిని ఆ అక్షయతను శరీరం చుట్టూ వేసిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతాయి. అటు పరలోకానికైనా ఇటు నరకానికైనా. ఇది చాలా డీప్ సబ్జెక్ట్, లోతైనటువంటి అంశాలతో కూడినది. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా క్షుణ్ణంగా దేవుని మాటలను ధ్యానించాలి. ఈ దేహాలపైనే మనమంతా కూడా అక్షయతను ధరించుకొని అటు ఆ లోకానికైనా ఇటు ఈ లోకానికైనా. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారా, మనము అక్షయతను ధరించుకొని అక్షయుడైన దేవుడి దగ్గరికి చేరాలనుకుంటున్నావా, లేదా ధనవంతుని ఆత్మ ఏ లోకానికి వెళ్ళిపోయిందో ఆ లోకానికి చేరాలనుకుంటున్నావా? ఈస్టర్ రోజున డిసైడ్ చేస్తున్నాం. బాప్తిజం పొందమని అనేక మార్లు దేవుడి సేవకుల చేత హెచ్చరింపబడినప్పటికీ కూడా ఎవరు కూడా నోటు జలప్రలయ కాలంలో ఏ విధంగా నిర్లక్ష్యంగా ఉన్నారు, అదే నిర్లక్ష్యము ఈ రోజుల్లో కూడా మన గురించి మనం జాగ్రత్త కలిగి ఉన్నాం. ఎప్పుడు మరణిస్తామో తెలియని బ్రతుకులు మనం. మార్కాపురం దగ్గర యాక్సిడెంట్ జరిగిపోయింది. ఎవరైనా ఊహించారా? కర్నూలు దగ్గర యాక్సిడెంట్ జరిగి ఎవరైనా ఊహించారా? మానవుని యొక్క మరణము రెప్పపాటులో ముగించిపోతుంది. దేవుడు నీకు ఆయుష్కాలం ఇవ్వగానే, నేడు అని దినం ఉండగానే నువ్వేం చేయాలి? సంఘములో చేర్చబడాలి. క్రీస్తు పునరుద్ధానాన్ని విశ్వసించాలి. ఆయన మాటలందు నమ్మిక ఉంచాలి. ఆయన వాక్య ప్రకారం బ్రతకాలి. బాప్తిస్మము ద్వారా సంఘంలో చేర్చబడాలి. అలా చేర్చబడి క్రీస్తునందు భయభక్తులు కలిగి బ్రతికితే మహాలోకమైన పరలోకం మన కొరకు సిద్ధంగా ఉంది. గొప్ప గొప్ప సిటీలు మనం లోకంలో చూస్తుంటాం. నేను విశాఖపట్నం పోవాలనుకుంటున్నాం, నేను గోవా వెళ్ళాలనుకుంటున్నాం. దేవుడు కలిగించిన నగరాలే, దేవుడు కలిగించినటువంటి కొండలు, ప్రకృతి, లోయలు, అడవులు, పార్కులు ఇవే అందంగా ఉంటే పరలోకం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ మహాలోకమైన పరలోకానికి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? నీ కుటుంబంలో భక్తులైన వారు మరణించి ఉంటే వారిని చూడాలని నువ్వు అనుకుంటున్నావా? ఒక అబ్రహామును, ఇస్సాకును, యాకోబును చూడాలనుకుంటున్నావా? ఒక యేసుక్రీస్తు వారిని చూడాలనుకుంటున్నావా? భక్తులైన వారందరినీ చూడాలనుకుంటున్నావా? భక్తులైన సేవకులందరినీ పరలోకంలో చూడాలనుకుంటే నువ్వేం చేయాలి? బ్రతికి ఉండగానే నీ ఆయుష్కాలంలో మారు మనస్సు పొంది క్రీస్తు పునరుద్ధానమైంది విశ్వసించి బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడి, నమ్మితే ఏముంది? రక్షణ ఉంది. నమ్మకపోతే శిక్ష ఉంది. శిక్ష కొరకు దేవుడు మనం సృజించలేదు, కానీ రక్షణ కొరకే దేవుడు మనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడని గ్రహించి, ఈ క్రీస్తు పునరుద్ధానం వేళ దేవుడు నాతో మాట్లాడుతున్నాడని గ్రహించి బాప్తిసం తీసుకొని సంఘంతో చేర్చబడి మహాలోకమైన పరలోకానికి మీరందరూ అర్హులు కావాలని కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాను.